అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, యూ వర్సెస్ దెమ్. మీ పర్సన్ అండ్ ఇంకా మీ ఆలోచనలు నెక్స్ట్ 48 అవర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకు అనంటే, నెక్స్ట్ 48 అవర్స్‌లో న్యూ మూన్ అనేది ఉందనమాట. 48 అవర్స్ తర్వాత. ఈరోజు 7థ్, 8థ్, 9థ్‌కి ఉంది. రైట్? సో, ఈ న్యూ మూన్స్, ఫుల్ మూన్ టైంలో ఒక ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది. సో, కాబట్టి మీ కనెక్షన్ ఎనర్జీ అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది? ఏం చేంజెస్ రాబోతున్నాయి? మీ ఫీలింగ్స్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట. ఐ హోప్ మీకది అర్థమైంది. అదొక్కటే కాదు, నేను ఇవాళ మీ కనెక్షన్ గురించి చూస్తున్నాను. మీరు మీ పర్సన్ డీల్ అవుతున్న పర్సన్ గురించి. రేపు జనరల్లీ ఈ న్యూ మూన్‌న మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతారు? ఇంకా చేంజెస్ ఏంటి అనేది చెక్ చేస్తాను. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ద రీడింగ్. ఇక్కడ 2 డెక్స్ ఉన్నాయి. 1 డెక్ వచ్చేసి మీకోసము, 1 వచ్చేసి మీ పర్సన్ కోసము. ఆ తర్వాత నేను కామన్ ఎనర్జీ లాగా పుల్ చేసి ఏం చేంజెస్ వస్తున్నాయని కూడా ఈ కనెక్షన్‌లో చెక్ చేద్దాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గైస్, ఇదొచ్చేసి జనరల్ రీడింగ్. కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఆ రీడింగ్ మీకోసం కాదు. అట్‌లీస్ట్ రీడింగ్స్ చూస్తున్నప్పుడు మీరు ఏ టారో రీడింగ్ అయినా సరే చూస్తున్నప్పుడు 30-50% మినిమమ్ మీకు హాఫ్ ద రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వాలి. రైట్. రెజొనేట్ అవ్వకపోతే మాక్సిమం ఎక్కువనే రెజొనేట్ అవుతుంది. ఇది మీకోసం అయినప్పుడు మోర్ దాన్ 50% రెజొనేట్ అవ్వాలి. లేదు, అట్‌లీస్ట్ 50% రెజొనేట్ అవుతుందంటే ఆ రీడింగ్ మీకోసం. అవ్వట్లేదు అనంటే స్కిప్ చేసేసేయండి. చూడకండి. అది వేరే వాళ్ళ కోసం అని చెప్పి అర్థం చేసుకోండి. ఓకే. సో, మరి మనం రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌గా చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్‌లో ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మీ గురించి, మీకోసం ఉంటుంది కాబట్టి రీడింగ్ ఔట్‌కమ్ కూడా మీకోసమే వస్తుందనమాట. బట్ ఎనీవే మీకు నిజంగానే అవసరం ఉంది మీ సిట్యుయేషన్‌కి అనంటే అప్పుడు మాత్రమే మీరు పర్సనల్ రీడింగ్ అనేది ప్రిఫర్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ వన్ సైడ్ వచ్చేసి మీ ఎనర్జీస్. ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఆ తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ 48 అవర్స్ కోసం ఇది. 48 అవర్స్ కోసం నేను చేస్తున్నాను. కానీ మీరెప్పుడు ఈ రీడింగ్ చూసినా ఇది మీతో రెజొనేట్ అవుతుంది. అప్పటి నుంచి నెక్స్ట్ 48 అవర్స్ అనమాట. టైమ్‌లెస్ రీడింగ్ ఇది. ఓకే. కానీ ఇప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఎప్పుడైతే చూస్తున్నారనుకోండి, నేను పోస్ట్ చేసినప్పుడు, అప్పుడు కొంచెం ఎనర్జీస్ ఉండడం వల్ల న్యూ మూన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చేంజెస్ రావడానికి అలాంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎనీవే మనం స్టార్ట్ చేసేద్దాము. గైస్, ఒకవేళ వీడియో గనుక నచ్చితే హిట్ దట్ లైక్ బటన్. ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్‌లో మీ ఒపీనియన్ నాకు ఖచ్చితంగా చెప్పండి. ఐ రియల్లీ లైక్ టు రీడ్ దట్. ఓకే. ఫస్ట్ ఇక్కడ మీ సైడ్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్. ఓకే. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం. మీరెలా ఫీల్ అవుతున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఓహ్! మజిషియన్. ఓకే. న్యూ మూన్ వస్తుంది కాబట్టి మీ ఫీలింగ్స్ వచ్చేసి చాలామంది మీలో ఈ కనెక్షన్ మనం కూడా ఇంతకుముందు రీడింగ్స్‌లో చాలా మాట్లాడాము. మీరు ఈ రీడింగ్స్‌లో చూసిండొచ్చు. నేను చేసిన ఛానెల్‌లోను, వేరే ఛానెల్‌లోను చూసిండొచ్చు. ఇక్కడేంటంటే మీ కనెక్షన్ అనేది మీ వరకు ఏంటంటే మీ మీ ఉద్దేశం ప్రకారం చాలా స్లోగా మూవ్ అవుతుంది. అసలు మూవ్ అవ్వట్లేదు. ఒక ఫాస్ట్ పేస్ అనేది లేదు. ఒకవేళ మీరు ఇంతకుముందు కాంటాక్ట్‌లో లేరు. మళ్ళీ మాట్లాడుకుంటున్నా మీరు మీ పర్సన్‌ను. అదే సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుంది గానీ, అందులో ఏం ప్రోగ్రెస్ లేదని అనుకుంటున్నారు మీరు ఫస్ట్. సో, మీరేమని నిర్ణయించుకుంటున్నారంటే, న్యూ మూన్ ఎనర్జీస్ గురించి చాలామంది మీకు తెలిసుండొచ్చు. ఇంతకుముందు వేరే రీడింగ్స్‌లో చూసిండొచ్చు. లేకపోతే జనరల్‌గానే మీకు తెలిసుండొచ్చు. న్యూ మూన్‌లో ఎనర్జీస్ బావుంటుంది. మేనిఫెస్ట్ చేయొచ్చు అని చెప్పి. సో, కాబట్టి నేనిక్కడ ఏం చూస్తున్నానంటే, ఈ కనెక్షన్‌కి సంబంధించి మీరు డెఫినైట్‌లీ డిసైడ్ అయిపోయారు. ఐ హావ్ టు మేనిఫెస్ట్ ఇట్. గ్రోత్ అనేది మేనిఫెస్ట్ చేయాలి ఈ కనెక్షన్‌లో. ఎప్పుడు సిమిలర్‌గా ఉండకూడదు. ఆహ్, ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పి చూస్తున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలి అన్నట్లు. యాక్షన్ తీసుకోవడం కూడా ఇక్కడ ఎలా చూపిస్తుందంటే మీరు ఇండైరెక్ట్ నాట్ డైరెక్ట్‌గా ఆ పర్సన్‌తో మాట్లాడి వాళ్ళని ఫోర్స్ చేయడము, వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి నాకు కనెక్షన్‌లో కమిట్మెంట్ కావాలి, నాతో ఉండాలి అని. ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. నాతో ఉండాలి, డైలీ నాకు ఫోన్ చేయాలి, టెక్స్ట్ చేయాలి. అలా కాకుండా మీరెలా ఆలోచిస్తున్నారంటే డిటర్మినేషన్‌తో దూరం నుంచే మేనిఫెస్ట్ చేయడానికనమాట. ఈ పర్సన్ నా లైఫ్‌లో రావడానికి. ఆహ్, హ్మ్. రావాలి యూనివర్స్ అని చెప్పి ప్రే చేస్తున్నట్లు, ఇంతకుముందు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుందనమాట. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మీరు చూస్తూ ఉన్నారు. ఓకే. సో, ఎందుకంటే స్లో మూవ్ అవుతుంది. న్యూ బిగినింగ్ కావాలి మీరు. న్యూ బిగినింగ్‌కి మీరిక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు డెఫినైట్‌లీ. కొంతమంది నాకు తెలిసి మెడిటేషన్ అని చెప్పేసి కామ్‌గా ఉండడానికి, ఇంకా ఏంటంటే మీరు ఈ కనెక్షన్‌కి సంబంధించి
ఇప్పుడు తెలియని కాన్ఫిడెన్స్ మీలో వస్తుందనమాట. స్పెసిఫిక్ కనెక్షన్‌కి సంబంధించి నేను చేయగలను. ఎందుకు నాకేంటి తక్కువ? ఐ విల్ బి డిటర్మైన్డ్ అన్న దాంతో లైక్ యూ నో ఈ డివైన్ గూడా మీకు హెల్ప్ చేస్తుంది అనే నమ్మకంతో మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. ఈసారి ఏంటంటే మీరు ఒక గట్టి నిర్ణయంతో ఏదైనా గానీ జరుగుతుంది అన్నట్లనమాట. న్యూ మూన్ ఎనర్జీనే అది. సోలార్ ఎక్లిప్స్ గూడా ఉందనుకుంటాను ఈ న్యూ మూన్‌లో మరి తెలీదు. నాకు తెలీదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. మేబీ రేపు నేను కన్ఫర్మ్ చేసుకొని ఆ రీడింగ్‌లో చెప్తాను. రేపటి రీడింగ్‌లో ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ ఫర్ మై కలెక్టివ్. అండ్ ఆల్సో మీరు చాలా పొటెన్షియల్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్‌కి సంబంధించి నాకేంటి తక్కువ? నాకు అన్నీ ఉన్నాయి నా దగ్గర. లైక్ యూ నో ఈ పర్సన్‌కి చూపించే ప్రేమ ఉంది, కంపాషన్ ఉంది. ఈవెన్ వర్క్‌లో నేను చాలా బాగున్నాను. మంచి స్టేబుల్‌గా ఉన్నాను. ఎందుకు అని చెప్పేసి మీరు సో అంతా ఉంది కాబట్టి ఐ విల్ డెఫినైట్‌లీ మేనిఫెస్ట్ అన్న దాంతో ఉన్నారనమాట మీరు. ఓకే. గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ వాచింగ్ ద రీడింగ్ కలెక్టివ్. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ రివర్స్‌లో ఉంది. నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే మళ్ళీ మీరు కొంతమంది మీలో చాలా ఏమనుకుంటున్నారంటే కొంచెం మరీ ఎక్కువ స్టబర్న్‌గా ఉండకుండా ఈ పర్సన్ విషయంలో మెల్లిగా స్లోగా లైక్ యూ నో ఒక చిన్న డీర్ దగ్గరికి వెళ్ళినట్లు అలా ట్రై చేద్దామని అనుకుంటున్నారనమాట. ఓకే. ద మూన్. హ్మ్. ఇక్కడ మీరు స్పెషల్లీ ఈ కనెక్షన్‌కి సంబంధించి ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే చాలామంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఓకే. త్రీ ఆఫ్ స్వోర్డ్స్. మెయిన్ ఇక్కడ నాకు తెలిసి మీరు చాలామంది పాస్ట్‌లో ఫోర్ ఆఫ్ కప్స్‌తో చాలా డిసప్పాయింటింగ్. ఆఫ్‌కోర్స్ మనం చూస్తున్నాం. అందుకనే గదా! మీరు కూడా టారో రీడింగ్స్ చూస్తుంది. వెరీ డిసప్పాయింటింగ్. రిజెక్ట్ చేశారు ఈ పర్సన్. ఓకే. కాబట్టి మీలో చాలా మందికేంటంటే ఈ పర్సన్ రిజెక్ట్ చేసిన రీజన్ ఖచ్చితంగా ఏదో సీక్రెట్ ఉంది. వీళ్ళేదో దాచిపెడుతున్నారు నా నుంచి. ఓకే. ఆ సీక్రెట్ ఏదో తెలుసుకోవాలి. వాళ్ళంతకు వాళ్ళే వచ్చి చెప్పాలి. ఓపెన్ అప్ అవ్వాలి అన్నది కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు చాలామంది. సో, ఏంటది? ఎందుకది జరిగింది? ఎందుకు ఈ రిజెక్షన్ లైక్ యూ నో చాలా చాలా హార్ట్ బ్రేక్ అనమాట. కొంతమందికేంటంటే ఇక్కడ ఆల్రెడీ ద డెవిల్‌తో మీకు తెలుసు. ఈ పర్సన్‌కి మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండిండొచ్చు అని చెప్పేసి వేరే పర్సన్‌తో డీల్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే వీళ్ళలో ఒక టాక్సిక్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండింది. లైక్ యూ నో ఎవ్రీ టైమ్ కోప్పడ్డము, లేకపోతే భయము, పారిపోవడము ఇలాంటి పనులనమాట. లేకపోతే కావాలని చెప్పేసే వర్క్‌లో అబ్సెసివ్‌గా మునిగిపోయి ఉండడము ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల వీళ్ళేంటంటే మీతో ఏదో చెప్పేసి లైక్ యూ నో ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అలాంటి మాటలన్నా చెప్పేసి మీతో స్టబర్న్‌గుండి హార్ట్ బ్రేక్ లైక్ బ్రేకప్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో. బ్రేకప్ అంటే లవర్స్ మధ్యలోని కాదు. లైక్ మాట్లాడుకోకుండా ఉండడం, డిస్‌కనెక్షన్ అయిపోవడం అనమాట. దూరంగా వెళ్ళిపోవడం అలా జరిగింది. సో, అది మీకు చాలా డిసప్పాయింట్ కాజ్ చేసింది. ఒక టైంలో మీరేమనుకున్నారంటే మీలో చాలామంది ఈ కనెక్షన్ ఇంత డిసప్పాయింట్ చేసింది. అప్పుడు మీరు క్లియర్ మైండ్ సెట్‌తో చూడకుండా ఉండిండొచ్చు. అంటే ఎలా అంటే ఓకే. ఎందుకు ఈ పర్సన్ అలా చేశారు అని. చాలా 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 అప్‌సెట్ ఎనర్జీ. త్రీ ఆఫ్ సోర్స్ చాలా బాధపడి ఉంటారు. డార్క్ నైట్ ఆఫ్ సోల్ లాంటి లైక్ ఎన్ ఎనర్జీ. ఒక ఒక డార్క్ ఫేజ్‌లో ఉండి ఇప్పుడిప్పుడు రీసెంట్‌గా బయటకొస్తూ మీరేంటంటే ఇప్పుడేమనుకుంటున్నారు ఓకే. ఎందుకు ఈ పర్సన్ అడ్డు చెప్పింది. ఏదో రీజన్ ఉంది. రిజెక్ట్ చేశారంటే జస్ట్ ఊరికే కాదు కదా! ఏదో రీజన్ ఉంది కాబట్టే చేశారు గదా! ఏంటి ఆ రీజన్? వాళ్ళంతకు వాళ్ళొచ్చి చెప్తేనే బావుంటుంది అనేది మీదనమాట. ఆ డిసప్పాయింట్ ఎనర్జీ ఏంటి అని తెలుసుకోవడం కోసము, ఆ సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవడం కోసం కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. చాలా చాలా పవర్‌ఫుల్ ఎనర్జీ ఉంది మీకు. స్పెషల్లీ చూసే వాళ్ళకి 2 మేజర్ ఆర్కానా ఇక్కడ. మీరేంటంటే ఈసారి ఖచ్చితంగా బయటికి రావాల్సిందే అని స్పెషల్‌గా న్యూ మూన్‌లో చేస్తున్నట్లు చూపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మూన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. రైట్? ఎందుకంటే మీరు స్ట్రెంగ్త్ లూజ్ అవుతున్నారు. ఇంకెంత వరకని హోల్డ్ లైక్ యూ నో వెయిట్ చేస్తూ ఉండాలి. తాడో పేడో తేలిపోవాలి అన్నట్లు ఉందన్నమాట ఇక్కడ. ఒక బ్యాలెన్స్ కూడా రావాలి. మీ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ ఉండాలి అన్నది మీరు. సో, కాబట్టి కొంచెము అదొక్కటే కాదు యెస్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు పొటెన్షియల్ ఉంది. అంతా ఉంది. కానీ ఎక్కడో తెలియని ఒక చిన్న భయం గూడా ఉందన్నమాట. భయం ఎలా ఉందంటే ఒకవేళ ఈ సీక్రెట్ తెలిసిందనుకోండి. సీక్రెట్ ఏంటి ఒకవేళ వేరే పర్సన్ గురించుంటే ఆ పర్సన్‌ని చూజ్ చేసుకుంటారా? ఏంటి? అలాంటి భయం గూడా ఉండిండొచ్చు మీలో. లేదా ఆల్రెడీ మీకు తెలుసు వేరే పర్సన్ గనక వేరే ఇన్వాల్వ్‌మెంట్ ఏదో ఉంది అని తెలిసి మీకు క్లారిటీ వచ్చిందనుకోండి. కొంచెం ఏంటంటే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉందన్నమాట. ఎమోషనల్‌గా ఎలా ఫీల్ అవుతారంటే లైక్ మేబీ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది నో అని చెప్తారేమో అని చెప్పేసి కానీ అదే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఏంటంటే ఒకవేళ అది మీకు కన్ఫర్మ్‌గా తెలిసినప్పటికి కూడా ఆ పర్సన్ వేరే పర్సన్‌ని చూజ్ చేసుకోవడము, థర్డ్ పార్టీని లైక్
థింగ్‌ని లేకపోతే మెటీరియల్ గ్రోత్‌ని చేసుకోవడం వల్ల కొంచెం మీకు అప్‌సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు కొంచెం ఎమోషన్ గూడా ఫీల్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ ఫ్యూ డేస్. ఓకే. గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ కలెక్టివ్ దట్ ఆర్ వాచింగ్ ద రీడింగ్. బట్ మీరైతే చాలా డిటర్మైన్డ్‌గా చూపిస్తుంది ఇక్కడ. ద ఫూల్. అదొక్కటే కాదు. నెక్స్ట్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్‌లో మీరు న్యూ బిగినింగ్‌కి గూడా ఏదో ట్రై చేస్తున్నారు. స్పెషల్లీ ఒకటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఈ కనెక్షన్‌కి సంబంధించింది. ఈ కనెక్షన్‌కి సంబంధించిందని చెప్పేసి. నిమిషం ఇది రికార్డ్ అవుతుందా? నాకు తెలిసి నేను ఇలా పెడతాను కార్డ్స్. ఎందుకంటే నేను అక్కడ ఎందుకు అలా పెట్టానంటే బ్రిడ్జింగ్ ఎనర్జీ ఉంటుందన్నట్లు పెట్టాను కానీ ఓకే. ఇలా పెడతాను. బ్రిడ్జింగ్ ఎనర్జీ కోసం అలా పెట్టాననమాట. ఓకే. ఎనీవే ద ఫూల్‌తో మీరు లీప్ ఆఫ్ ఫెయిత్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. నేను జనరల్‌గా చెప్పాలంటే ఈ కనెక్షన్ గురించి కాకుండా కూడా మీకు వేరే ఎనర్జీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీలో చాలామంది న్యూ బిగినింగ్ లైఫ్‌లోనే జనరల్‌గా న్యూ బిగినింగ్ అనేది తీసుకుంటున్నారు. అది ఒక చిన్న స్టెప్ అన్నా అయ్యుండొచ్చు. మీరు న్యూ బిగినింగ్ అంటే ఏదో కంప్లీట్‌గా లైఫే సినిమాలో చూపించినట్లు కాకుండా చేంజ్ అయిపోవడం కాకుండా ఒక చిన్న చేంజెస్ ఒక స్టార్ట్ అనేది ఏదో తీసుకుంటున్నారనమాట. మార్నింగ్ తొందరగా లేవడానికి ట్రై చేస్తుండొచ్చు కొంతమంది. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసమని ఎక్స్‌ప్లోర్ చేయడము. వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారనమాట. సో, నిజంగానే ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఎనర్జీ. మీరు వేరే ప్లేస్‌కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే అది చేసే ముందు ఫస్ట్ ఇంకొకసారి లాస్ట్ ట్రై అన్నట్లు ఈ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేయడానికి మీ లైఫ్‌లో అలా ఆలోచిస్తున్నారనమాట. సో, మీరు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ 48 అవర్స్‌లో ఈ వీక్ అనుకుందాం. ఓకే. వచ్చే వీక్‌లో. ఒక లీప్ ఆఫ్ ఫెయిత్. ఒక న్యూ థింగ్. ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇది ఈవెన్ ఒకవేళ ఇది రెక్లెస్ స్టెప్ అయినా సరే, ప్రిపేర్ అవ్వకున్నా పర్లేదు. ఏదైతే ఏంటి మూవ్ అనేది ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే మీకు ఇక్కడ 8 ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తూ ఉంది. ఓకే. 8 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీలో ఏంటంటే స్టక్ అయ్యి ఉండడం రైట్. ఎంతవరకు స్టక్ అయ్యి ఉండాలి? ఒక ఫార్వర్డ్ మూవ్‌మెంట్ లేకుంటే కష్టం అవుతూ ఉంటుంది గదా! సో, 8 ఆఫ్ స్వోర్డ్స్ మీరు దీని నుంచి బయటికి రావాలి అట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి గట్టి నిర్ణయం అన్నమాట. సో, మీకు ఈ డ్రైన్డ్ ఎనర్జీలో ఉండాలని అస్సలు అనిపించట్లేదు. కాబట్టి దాని నుంచి బయటికి రావాలి. ఓవర్ థింకింగ్ మెయిన్‌లీ. మనకు తెలుసు ఆల్రెడీ ఎన్ని సార్లు చెప్పాను 8 ఆఫ్ స్వోర్డ్స్ అంటేనే ఓవర్ థింకింగ్. సో, ఆ ఓవర్ థింకింగ్ నుంచి అట్‌లీస్ట్ లైక్ బయటికొచ్చేసి మీరింకా ఒక స్టెప్ అనేది తీసుకోవాలి. 8 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ కూడా మన ఓన్ ఎనర్జీ అనమాట ఇది. మన ఓన్ థింకింగ్. దానికి వేరే వాళ్ళెవ్వరు హెల్ప్ చేయలేరు. జస్ట్ ఊరికే సజెషన్స్ ఇవ్వగలుగుతారు గానీ, దాని నుంచి బయటికి తీసుకొనొచ్చే బాధ్యత మాత్రం మీ మీదనే ఉంటుందనమాట. సో, మీరే నిర్ణయించుకుంటున్నారు. నేనెందుకు స్ట్రక్ అయ్యి ఉండాలి 8 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీలో ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నాను కుదరలేదు. ఈసారి నేను దూరం ఉండైనా సరే మేనిఫెస్ట్ చేస్తాను. ఏం దాచిపెడుతున్నారో ఆ ట్రూత్స్ అనేవి బయటికి రావాలి అన్నట్లు అనమాట. అండ్ ఒక మెసేజ్ ఇస్తాను మీరు డు నాట్ షూట్ అట్ ద లైక్ కామెంట్స్‌లో మీరు ఏదో మీరు చెప్తున్నారు జరగట్లేదని చాలా మందికి జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను పర్సనల్ రీడింగ్ చూసుకుంటే అక్యురేట్. చాలా మందికి ఎనర్జీలో మాక్సిమం మందికి ఎలా వస్తుందో మెసేజ్ విని అలా చెప్తాను. ఈ మంత్ ఎందుకంటే మెర్క్యూరీ వచ్చేసి అక్వేరియస్‌లో ఉందనుకుంటాను మెర్క్యూరీ. ఓకే. చాలా వరకు కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీలో ఎవరైనా పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటేను మాట్లాడట్లేదు మీతో కమ్యూనికేషన్ జరగట్లేదు అనంటే అట్‌లీస్ట్ మినిమమ్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఈ సిట్యుయేషన్‌లో. ఓకే. ఆల్రెడీ చాలా మందికి జరిగిండొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేసిండొచ్చు. మాట్లాడిండొచ్చు. ఓకే. మళ్ళీ అంటున్నాను మీరు నమ్మకంతో కనెక్ట్ అవుతేనే అది జరుగుతుందనమాట. సో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు ఈసారి మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు అది కమ్యూనికేషన్‌ని. ఓకే. చాలా చాలా హై ఎనర్జీ చూపిస్తుంది. లేదు మీరు చెప్తున్నారు ఇంకా రాలేదంటే మేబీ యూ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ టైమ్ లైన్. మాక్సిమం మందికి జరిగిండొచ్చు. జరిగిన వాళ్ళు కామెంట్స్‌లో పెట్టారు కూడా. నేను కొంతమంది కామెంట్స్‌ని హైలైట్ చేశాను. మీరు చెక్ చేయొచ్చు. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ మై కలెక్టివ్ ఈస్ ఫీలింగ్. మీకు చూసారా వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అన్ని మేజర్ ఆర్కానా ఇక్కడ. వెరీ వెరీ గుడ్ స్టార్ట్. 5 ఆఫ్ పెంటికల్స్. నేను అన్నానా ఎంత మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్‌గా ఉన్నారు, నమ్ముతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా మీకు తెలియని పెయిన్ కూడా ఉందన్నమాట. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్‌తో లైక్ ఆఫ్‌కోర్స్ న్యూ మూన్ వస్తుందే ఈ ఎనర్జీస్‌తో వస్తుంది. నేను అందుకే న్యూ మూన్స్‌లో మాక్సిమం పర్సనల్ రీడింగ్స్ అవి చేయాలనుకున్నా కూడా చెయ్యను. నా ఎమోషన్స్‌ని బట్టి. ఎందుకంటే ఆ టైంలో ఎనర్జీస్ వల్ల నాకు స్పెషల్‌గా ఐ యామ్ రూల్డ్ బై ద మూన్ అనమాట. కాబట్టి ఏంటంటే ఎమోషన్స్‌గా ఉంటా. చాలా అన్నెసెసరీ ఎమోషన్స్ అనమాట.
అన్నీ మిక్స్డ్ ఉంటది. అందుకని చెప్పేసి. సో, ఇక్కడ మీకు కూడా చూస్తున్నాను. అఫ్‌కోర్స్ ఉంది ఎనర్జీస్. మీరు న్యూ బిగినింగ్ ఉంది మీ లైఫ్‌లో. కానీ అట్ ద సేమ్ టైమ్ వల్నరబుల్ కూడా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్‌కి సంబంధించి. ఎలా అంటే ఒకవేళ ఈ పర్సన్‌తో కమ్యూనికేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఓకే. ఫైన్ మరి మీరు మనం ఇద్దరం మూవ్ ఆన్ అయిపోదాము. ఇలాంటిదేదైనా చెప్పారనుకోండి. మీరెలా ఫీల్ అవుతున్నారంటే లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ అనమాట. చాలా చాలా హెవీ హార్ట్‌తో ఆహ్, తప్పదింకా ఏం చేద్దాము అని చెప్పేసి అనమాట ఇక్కడ. 6 ఆఫ్ స్వర్డ్స్‌తో. మెల్లిగా పాస్ట్ నుంచి మూవ్ అవుతారు. కానీ ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఏందంటే 6 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఒక ట్రాన్సిషన్ ఎనర్జీ అనమాట. లైక్ ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్‌కి. నేను అదే చెప్తున్నాను గదా! ఈ న్యూ మూన్స్, ఫుల్ మూన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న షిఫ్ట్ అనమాట ఎనర్జీలో. షిఫ్ట్ జరుగుతుందనమాట. సో, అది జరుగుతుంది. మీరు మెల్లిగా మూవ్ అవుతున్నారు. మీకు చాలా స్లైట్‌గా అనిపించొచ్చు. మీ చేంజ్ లైఫ్‌ని బట్టి కొంతమంది షిఫ్ట్‌ని చాలా హైగా చూస్తారు. కొంతమంది లోగా చూస్తారు. సో, 6 ఆఫ్ స్వర్డ్స్ మీరు వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తో మూవ్ అవుతున్నారు. కానీ హెల్ప్ అనేది మీకు అరైవ్ అవుతుంది అని అనుకోండి. ఓకే. యూనివర్సే మీకు సెండ్ చేస్తుంది అన్నట్లు అనమాట. సో, బేసిక్‌లీ ఇక్కడ ఏంటంటే మీరు న్యూ బిగినింగ్స్ ఆహ్, మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి. 8 ఆఫ్ స్వర్డ్స్ నుంచి బయటికొస్తున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ కొంచెం తెలియకుండా సొల్యూషన్స్ అరే! నేను వేరే ఎక్స్‌పెక్ట్ చేశానే కానీ అది జరగలేదే అన్న డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారనమాట. ఓకే. కానీ మీరు అనుకున్నంత బ్యాడ్ గూడా కాదిది. 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీకు లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ అన్న ఫీలింగ్ ఎందుకంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్లు, మీరనుకున్న ఎమోషన్ రాలేదు కాబట్టనమాట. కానీ అక్కడ ఏదో తెలియని కమ్యూనికేషన్ అయితే మీకు జరిగింది. సొల్యూషన్స్ మీకి రాబోతున్నాయనమాట. ఓకే. సో, 6 ఆఫ్ స్వర్డ్స్ మూవింగ్ టు ట్రాన్సిషన్ పీరియడ్ కంపల్సరీ జరుగుతుంది. లాస్ట్ 1 కార్డ్ తీసుకుందాము మీ ఫీలింగ్స్‌కి. కొంచెం నేనున్నదున్నట్టు చెప్తానిక్కడ హానెస్ట్‌గా. నేనేదో మీరు హ్యాపీగానే ఉంటారు అని గూడా నేను చెప్పట్లేదిక్కడ. కంప్లీట్ ఎంత చేస్తున్నా, ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా, ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్లీ వల్నరబుల్‌గా ఉండడము, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండడం గూడా జరుగుతుంది మీలో చాలామంది. కొంచెము బాధ అనిపిస్తుందనమాట. కొంతమంది సైన్స్‌ని బట్టి, జోడియాక్‌ని బట్టి మీరు ఏడ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. ఇంకా ఇలా జరిగితే బావుంటుందేమో గదా! బాగుండింది అని చెప్పేసనమాట. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్‌తో చేశారు గదా! 7 ఆఫ్ వాండ్స్. హ్మ్. వచ్చింది 7 ఆఫ్ వాండ్స్ వచ్చేసి టేకింగ్ యువర్ ఓన్ టైమ్. ఓకే. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ చూపిస్తుంది. సో, ఈ ఎనర్జీస్ మీకు ఇంకోటేంటంటే నేను అంటున్నాను గదా! మీ ఈ ఏ పర్సన్ అయినా సరే, ఏ సిట్యుయేషన్ అయినా సరే లైఫ్‌లో వచ్చిందంటే ఇట్ ఈస్ ఫర్ ద చేంజ్. ఏదో చేంజ్ తీసుకొని రావడం కోసము, ఏదో లెసన్ నేర్పించడం కోసం అన్నమాట. ఓకే. మీలో చాలామంది ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఎమోషనల్ పీపుల్ సెన్సిటివ్ ఉండడము, అవతల వాళ్ళకి లవ్ చూపించడము, లైక్ మీరే ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు గూడా నేను మళ్ళీ చూస్తున్నాను ఈ రీడింగ్‌లో ఆఫ్టర్ టైమ్ ఇంత టైమ్ పాస్ అయినప్పటికి గూడా మీరేంటంటే, సరే నేనే ట్రై చేస్తాను ఇంకొకసారి ఫైనల్ ట్రై అన్నట్లు గూడా మీరు ట్రై చేస్తున్నారు. అందుకనే ఈ మేనిఫెస్టేషన్ థింగ్ జరుగుతుంది. రైట్? కానీ యూనివర్స్ ఏదో లెసన్ నేర్పించడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. మీరు ట్రై చేసిన తర్వాత ఓకే. చేశాను. ఫైనల్లీ ఇది అయిపోయింది అని చెప్పి 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఏంటంటే మెయింటైనింగ్ హై గ్రౌండ్. మెయింటైనింగ్ హై గ్రౌండ్ నా పని నేను చేశాను. ఇంక తర్వాత రిజల్ట్ మీకి. మీ 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 చేతిలో వదిలిపెట్టేసాను అని చెప్పి అన్నట్లు అనమాట. సో, కొంచెం గార్డెడ్ ఎనర్జీ చూపిస్తుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోతే చాలా మందికి మీరు కొంచెం దూరం ఉండడానికి ఈ పర్సన్ నుంచి మాట్లాడకపోవడమే మంచిది. నేను ట్రై చేయలేదని కూడా కాదు. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను. కానీ వీళ్ళు ఇంకా నన్ను దూరం పెడితే నేనేం చేయాలి అని చెప్పేసిన ఎనర్జీ అనమాట. సో, దూరంగా ఉంటున్నారనమాట. అదొక్కటే కాదు 7 ఆఫ్ వాండ్స్ మీరు ఆహ్ నెక్స్ట్ ఈ వీక్‌లో మీరు ఫోకస్ మొత్తం మీకి వర్క్ మీద చూపిస్తుంది. వర్క్ అంటే కరియర్‌కి సంబంధించి మీ కరియర్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. కొంచెం మెడిటేషన్ చేయడము, మైండ్‌ని కామ్ చేసుకోవడము, ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తుందనమాట. ఓవరాల్‌గా ఇది కొంచెం అవే కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ నుంచి. హ్మ్. మిక్స్డ్ ఎమోషన్స్ చూడండి క్లియర్‌లీ చూపిస్తుంది. సడెన్‌గా నేను నేను ఇక్కడ మేనిఫెస్ట్ చేయడము, మీరు మేనిఫెస్ట్ చేయడము, తర్వాత బాధపడ్డము, తర్వాత హ్యాపీ ఉండడము, మళ్ళీ తర్వాత బాధపడ్డము, తర్వాత నేను ఎవరిని నా లైఫ్‌లో ఎంటర్ చేయనివ్వను. ఈ ఎనర్జీస్ అంతే. ఓకే. మనం ఎప్పుడైనా మూన్ సైకిల్స్‌ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే లైఫ్‌లో చాలా చాలా యాక్చువల్లీ యూ నో భలే ఉంటుంది. బుక్ ఉంది దానికి బుక్స్ ఉన్నాయి. యూ కెన్ రీడ్ ద బుక్స్. మూన్ సైకిల్స్ ఎలా చదవాలి అని చెప్పి. ఓకే. మీ ఫీలింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. మరి మీ పర్సన్స్ ఫీలింగ్స్ చూద్దాము. కనెక్ట్ కూడా చేద్దాము. దీనికి ఎందుకు మీరిలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి. ఓకే.
యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దాట్ మై కలెక్టివ్ ఈస్ కనెక్టింగ్ టు. ఎవరన్నా అయ్యుండొచ్చు ఈ పర్సన్, బట్ చూద్దాం. కనెక్టింగ్ టు ఫస్ట్ ద వరల్డ్. ఓకే. కంప్లీట్ సైకిల్ చేంజ్. నేను అంటున్నానా ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చూపిస్తుంది మ్యాజిషియన్‌తో. మీ పర్సన్ వచ్చేసి మీరు మాట్లాడిన తర్వాత, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత చాలా స్టబర్న్ పర్సన్. నేను హానెస్ట్‌గా చెప్తాను. వీరంత ఈజీగా కంట్రోల్‌లో వచ్చే సిట్యుయేషన్ అయితే కాదు. ద కింగ్ ఆఫ్ కప్స్. హోల్డింగ్ ఆన్ టు ద ఫీలింగ్స్. ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం. మూవింగ్ ఆన్. హ్మ్. నాకు తెలిసి ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు చాలా మందికి నచ్చదని చెప్పి. బట్ హానెస్ట్‌గా ఉండాలి గదా! దేనికైనా సరే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది స్పెసిఫిక్‌గా ఒక్క పర్సన్‌కే ఉండదు. కానీ ఎనర్జీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది. ఓకే. సో, ఈ వీక్‌లో ఈ నెక్స్ట్ 20 మాక్సిమం 48 అవర్స్, బట్ ఎనర్జీస్ అయితే ఈ వీక్ మొత్తం ఉంటుంది. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ద వరల్డ్‌తో కంప్లీట్ చేంజ్ అయిపోయింది అంతా. మొత్తం అంతా సైకిల్ లైక్ ఒక సైకిల్ అనేది ఫినిష్ అయింది. ఆహ్ లైక్ మీతో ట్రావెల్ చేయాలనుకున్నారు. వీళ్ళు ట్రావెల్ ట్రావెల్ అంటే ఎమోషనల్ ట్రావెల్. మీ 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 దగ్గరికి రావడము, మాట్లాడాలి అని అనుకోవడము అలాంటిదనమాట. సో, అలాంటిదేదో ఉండేది. కంప్లీట్ ఏదో చేంజ్ అయిపోయింది. మీరు డిఫరెంట్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఎంత ఫీలింగ్స్ ఉన్నా సరే ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఇంక ఈ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేను. ఎందుకంటే ఒకవేళ చేసినా గూడా దీంట్లో గ్రోత్ అనేది ఏం లేదు. రైట్. ఇక్కడేదో చూసాను 8 ఆఫ్ కప్స్. సో, ఎమోషనల్లీ లైక్ మీరు కొంచెం నాకు తెలిసి ఆహ్, మీరు పెట్టిన మెసేజ్ అలా ఎలా ఉండింటదంటే ఈవెన్ టూ ఎమోషనల్‌గా పెట్టొచ్చు. ఈ పర్సన్‌కి లైక్ గుడ్ బై కైండ్ ఆఫ్ థింగ్ చెప్పడం అనమాట. సో, వీరెలా ఫీల్ అవుతున్నారంటే ఈ మొమెంట్‌లో ఏదో అయిపోయింది. ఇంక ఈ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఒక వెల్తీ టైప్ ఆఫ్ ఫీల్ అవుతున్నారనమాట. ఫీలింగ్స్ కూడా ఇంకా తప్పదు. వి కెనాట్ ఎక్స్‌ప్రెస్ అన్నట్లు. చాలా స్టబర్న్ పర్సన్ అబ్బా! సీరియస్‌లీ. హౌ ద కలెక్టివ్స్ పర్సన్ ఈస్ ఫీలింగ్ యూనివర్స్. కొంతమంది మీ పర్సన్ నాకిక్కడ ట్రావెల్ గూడా చూపిస్తూ ఉంది. ట్రావెల్ వచ్చేసి మీకు చూపిస్తుంది. మీరు ఎక్కడికో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ వచ్చేసి ఏంటంటే, మైండ్‌ని డిస్ట్రాక్ట్ చేయడం కోసము, ఈ కనెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండడము, వేరే ప్లేస్‌కి వెళ్తూ ఉండడము, లైక్ వర్క్ అని చెప్పేసి, లేకపోతే లిటరల్లీ ఫోన్స్ అన్నీ ఆఫ్ చేసేసి, ఒక చిన్న ట్రిప్ లాగా లైక్ సాలిట్యూడ్ మోడ్‌లో ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారనమాట. అండ్ ఇంకోటి మీ పర్సన్స్ ఎనర్జీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఇక్కడ కలెక్టివ్. ద వరల్డ్ కార్డ్‌తో ద వరల్డ్ వచ్చేసి ఏంటంటే ఇంక అంతా అయిపోయింది. ఇంకేం చేయలేము అన్న ఫీలింగ్ అనమాట ఇది. ఓకే. ఆహ్, ఆహ్, అంతే ఇంతకుముందు చూసాను గదా! సేమ్ ఉండేదే ఉంటుంది. నడిచేదే నడుస్తుంది. వాళ్ళు మాట్లాడరు. మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడడము. లైక్ వీళ్ళ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే రిపీట్ అయ్యేదే రిపీట్ అవుతూ ఉంది అని చెప్పేసి ఉందనమాట. అందుకని వీళ్ళేంటంటే జరిగేది జరగనివ్వని నేను నాదేదో నేను నా లైఫ్ చూసుకుంటాను అన్నట్లు ఉందనమాట ఇక్కడ. ఓకే. 5 ఆఫ్ స్వర్డ్స్. అఫ్‌కోర్స్ రావాల్సిందే. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో అసలు. మీరొచ్చేసి ఎమోషనల్లీ మీరొచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. కమ్యూనికేషన్ అంతా మీ సైడే ఉందిక్కడ. ఇక్కడ ఈ పర్సన్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఏం చూపిస్తుందంటే, 5 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ద టైమ్. ఈ పర్సన్ ప్రకారం ఏంటంటే, ఇంకా టైం కావాలి మాట్లాడడానికి, మీతో స్టెప్ తీసుకోవడానికి అని చెప్పేసి. 5 ఆఫ్ స్వర్డ్స్‌తో ఆహ్, వెరీ మచ్ సొసైటల్ ఎనర్జీ. సొసైటల్ ఎనర్జీ ఆహ్, ఇదొచ్చేసి ఫేక్ సక్సెస్ అనమాట. ఈ పర్సన్ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడొస్తుంది, మళ్ళీ వస్తుంది ఇక్కడ ఎనర్జీ సేమ్ రిపీట్ అవుతుంది. వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడము, బయట వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, వీళ్ళకి మీరిష్టం ఉన్నా సరే, అందుకే అంతా అయిపోయింది. ఇంక నేనేం చేయలేను అని చెప్పేసి వీళ్ళకి వరల్డ్ కార్డ్‌తో ఇక్కడ. ఏదైతే టైమ్ స్పెండ్ చేశానో ఈ కనెక్షన్‌లో గ్రోత్ ఉంటుందనుకోని ఇంకా అదంతా వేస్ట్ అయిపోయింది. లైక్ సంథింగ్ లైక్ గివెన్ అప్ అనమాట అన్నట్లు చూపిస్తుంది. 5 ఆఫ్ స్వర్డ్స్ కూడా ఇక్కడ ఆహ్, వేరే వాళ్ళ మాటలు వినడము, వేరే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందనమాట. ఏంటంటే ఈ పర్సన్‌కి అర్థం అవ్వంది మెయిన్ ఇది వీళ్ళు ఈథర్ వేరే పర్సన్‌కి వేరే వాళ్ళ వల్ల ఈ కనెక్షన్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినప్పటికీ, ఇది వాళ్ళనే మెయిన్ హర్ట్ చేస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే నేను చాలా కేర్‌ఫుల్‌గున్నాను. ఎవరితో మాటలు పడకుండా అని చెప్పేసి ప్రెస్టేజ్ గురించి ఆలోచిస్తున్నాను. ఇది నా లైఫ్‌లో నా సక్సెస్. ఏదైతే ఏంటి ఇప్పుడు మెయిన్ వచ్చేసి నాకు అదే అని చెప్పి అనుకోవడము. సొసైటల్ ఎనర్జీ ఓకే. 5 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి వేరే వాళ్ళు చూస్తున్నారని చెప్పి అనుకోవడము.
ఆ పర్సన్ ఏమనుకుంటంటే వాళ్ళందరి దృష్టిలో మీ పర్సన్ అందరి దృష్టిలో నేను చాలా గొప్పగున్నాను గదా! చాలింకా నేను అలా ఉంటే చాలని చెప్పేసి. కానీ వాళ్ళు అలా అనుకోవడం వల్ల ఇక్కడ హర్ట్ అవుతుంది. వాళ్ళని వాళ్ళు చూడండి ఈ పర్సన్ మీరు ఈ కార్డ్‌ని చూస్తే ఆహ్, ఎంత కేర్‌లెస్‌గా స్వోర్డ్స్ ఈ పర్సన్ పట్టుకొనున్నాడో. అంటే ఏంటది కట్ అయిపోతుంది. రైట్? స్వోర్డ్స్‌తో. సో, అలా అన్నమాట. ఈ పర్సన్‌కి అది అర్థం అవ్వట్లేదు మీ పర్సన్‌కి. వీళ్ళు వాళ్ళ మిస్టేక్స్ వల్ల వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటున్నారని చెప్పి. వేరే వాళ్ళ ఆలోచన వల్ల వాళ్ళ లైఫ్ ఆహ్, లైక్ ఇట్స్ గోయింగ్. వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేస్తున్నారని అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. ఫాల్స్ విక్టరీ అదొచ్చేసి. ఓకే. సో, మీ గురించి కూడా వీళ్ళేంటంటే టైం ఎంతని లైక్ టైమ్ స్పెండ్ చేసింది గ్రోత్ అంతగా లేదని చెప్పేసి కూడా చూస్తున్నారు. వీళ్ళకి ఇంకోటొచ్చేసి ఈ పర్సన్‌కి మనీ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచన ఉండిండొచ్చు. మనీ మైండెడ్ ఉండొచ్చు. ఓకే. గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ ఫర్ నెక్స్ట్ 48 అవర్స్. పర్సన్ మై కలెక్టివ్ ఈస్ డీలింగ్ విత్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. వెరీ ఇమ్మెచ్యూర్. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. వీళ్ళు ఓకే. కమ్యూనికేషన్ అయితే నాకు తెలిసి మీరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరే మెసేజ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ జరగొచ్చు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ. ఓకే. సో, ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ చేయకపోయినా ఏం చేసినా సరే యూనివర్స్ నుంచి మీకు ఒక చిన్న కాల్ టైప్ అనమాట. ఈ పర్సన్ మీరెందుకు ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్‌తో కొంచెం అప్‌సెట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే మెసేజ్ చేసినప్పుడు ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నారు మీతో. మె మె బిహేవ్ చేయడము, లైక్ వెరీ కేర్‌లెస్‌గా ఆన్సర్ ఇవ్వడము, వెరీ స్పోర్ట్సీ ఆన్సర్ అనమాట. ఎమోషనల్ ఆన్సర్ గాకుండా, యాహ్! నేను నీకు ముందే చెప్పాను గదా! నాకింకా టైం కావాలి అని చెప్పేసి, లేకపోతే మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడము, సమ్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఏదో నడుస్తుంది. మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు దానివల్ల. ఓకే. కానీ నేనంటాను కలెక్టివ్ మీరు అన్నెసెసరీగా ఈ పర్సన్‌ది వీళ్ళకి నేను ఇక్కడ 5 ఆఫ్ స్పోర్ట్స్ చూస్తేనే ఎలా అంటే వీళ్ళకి మళ్ళీ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ 2 ఉంది ఇక్కడ. వీళ్ళకి వేరే వాళ్ళ మాటలు ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు గొప్ప అనుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఈ పర్సన్ చేసే యాక్ట్స్ వల్ల మీరు ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మీకు తెలుసు వీళ్ళ బిహేవియర్ ఎలాంటిదని చెప్పేసి. 5 ఆఫ్ పెంటికల్స్ మీరు అందుకే వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళ రిప్లై గాని వెరీ స్వోర్డ్సీ, వెరీ కోల్డ్ డిటాచ్డ్ ఉండొచ్చు. ఒకటి. లేకపోతే వీళ్ళు చూసి కూడా మీకు రిప్లై ఇవ్వకపోవడము. కొంతమందికి రిప్లై ఇచ్చినా మళ్ళీ బ్లాక్ చేయడము. సంథింగ్ అలాంటిదేదో చేస్తున్నారనమాట. కాబట్టి మీరు దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకండి. మీకు న్యూ బిగినింగ్ అనేది 100% చూపిస్తుంది. మీరైతే మీ ట్రాన్సిషన్‌కి లైక్ హెల్ప్ అనేదొస్తుంది. వేరే ప్లేస్‌కి మూవ్ అవుతారు మీరు. వేరే ప్లేస్ అంటే ఎమోషనల్లీ లేకపోతే లిటరల్లీ కూడా మూవ్ అవ్వచ్చు. అదొకటే కాదు వీళ్ళు మీతో అలా మెసేజ్ చేసినప్పుడు ఇంకోటేం చూపిస్తుందంటే నేను కొంచెం ఎక్కువ వీళ్ళు రిగ్రెట్ అవుతారు. చేసింది చేయడమే. మళ్ళీ రిగ్రెట్ అవ్వడం అదొకటి. ఎందుకంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్‌తో నేను చాలా కేర్‌లెస్‌గా యాక్ట్ చేశానే అని చెప్పి అనమాట వీళ్ళది. చూడండి కార్డ్స్ గూడా ఎలా వస్తున్నాయో ఆఫ్‌కోర్స్. మీరొచ్చేసి చాలా చాలా హ్యూజ్ చేంజెస్ చూస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్ నేనన్నానా కమ్యూనికేషన్ చాలా చాలా సీరియస్‌గా చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఆహ్, కమ్యూనికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ ఫాలోడ్ బై ఓకే. ఒకటి ఇక్కడ ఎలాంటి మెసేజ్ చూపిస్తుందంటే మీ పర్సన్ చాలా చాలా మందికి కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఎనర్జీ అనేది చాలా రిఫ్లెక్ట్ అవుతుందలా. మళ్ళీ నేను అంటున్నాను, మీరు అంటూ ఉన్నారు మ్యామ్ మళ్ళీ జరగట్లేదని కాదు. మీరు ఎనర్జీలో కరెక్ట్ ఉండాలి. ఓకే. కమ్యూనికేషన్ చాలా వస్తుంది. కొంచెం సేపు మీరు చాట్ చేయొచ్చు. ఫోన్‌లో మాట్లాడొచ్చు ఈ పర్సన్‌తో. ఓకే. మాట్లాడిన తర్వాత ఈ పర్సన్ ఎమోషనల్‌గా ఎందుకు నేను ఓపెన్ అప్ అవ్వలేదు అని రిగ్రెట్ గూడా అవుతున్నారు. అవ్వట్లేదు. చూడండి. రిగ్రెట్ అవుతున్నారు అనన్నా ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది. వీళ్ళకి బర్డెన్ మీద నాకు తెలిసి వీళ్ళకి పెయిన్ అలవాటయిపోయినట్టుంది లైఫ్‌లో చూస్తుంటే ఈ పర్సన్‌కి. ఫేక్‌నెస్ అలవాటయిపోయినట్లుంది. 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీతో. వీళ్ళు హోల్డింగ్ ఆన్. ఏదైతే న్యూ లవ్ చూపిస్తుందో, ఏదైతే ఎమోషన్స్ ఉందో ఇది ఫ్లో అవ్వకుండా స్టక్ అయిపోవడం. అందుకే కోల్డ్ అండ్ డిటాచ్డ్ కమ్యూనికేషన్ వస్తుందనమాట. సో, చెప్పకుండా వీళ్ళేంటి మీరంత మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏదో అన్నెసెసరీ రిప్లై ఇచ్చేసి మీరు 5 ఆఫ్ పెంటికల్స్‌తో ఉండడము, వీళ్ళ ఫీలింగ్స్‌ని లైక్ కవర్ చేసేయడం. మళ్ళీ మాట్లాడట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు అంత క్లియర్‌లీ. వెరీ స్టబర్న్ పర్సన్‌తో డీల్ అవుతున్నారు. హ్మ్. అందుకే మీరు గూడా ఏంటంటే, మీరు అంత హోప్ చేసి ఇక్కడ ద magicianతో
ఈ పర్సన్ కమ్యూనికేట్ చేసినా గూడా ఏదైనా కొంచెమన్నా ఉంటుందేమో ఒక ఫార్వర్డ్ స్టెప్ అని, నేనే యాక్షన్ తీసుకున్నాను చేశారు కానీ మీ తప్పు లేదు. ఆఫ్‌కోర్స్ మీకు ఎనర్జీగా అలానే ఫ్లో అవ్వాలి. ఎలా అనిపిస్తే మీకు మీ మనసుకి అలా చేయాలి. ఫ్లో అవుతూ ఉండాలి. ఒకానొక టైంలో ఆటోమేటిక్‌లీ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఔట్ రైట్? అందుకే మీరింకా ఇట్స్ ఓకే. ఇంక డన్ అయిందేదో అయిందని 7 ఆఫ్ వాండ్స్‌కనమాట ఎనర్జీ. కొంతమందికి ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో తక్కువ గూడా ఉండిండొచ్చు. నాకు ఎనర్జీ అనిపిస్తుంది ఈ పర్సన్. ఆహ్, ఏజ్‌లో గూడా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. లేకపోతే మెచ్యూరిటీలో గూడా చిన్న అయ్యుండొచ్చు. ఎనర్జీ వెరీ, వెరీ రెక్‌లెస్, వెరీ ఇమ్మెచ్యూర్ ఎనర్జీ అనమాట. ఓకే. లెట్స్ సీ. గివ్ మీ ద ఫైనల్ కార్డ్ యూనివర్స్. పేజ్ ఆఫ్ కప్స్. నేను అంటున్నాను అదే వచ్చింది మళ్ళీ. వీళ్ళ ఎమోషన్స్ సరిగ్గా నేను ఒక మాట చెప్పనా మీకు కలెక్టివ్. ఈ పర్సన్‌కి నిజంగానే మీరంటే చాలా చాలా లవ్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. క్వీన్ ఆఫ్ కప్స్‌తో మీరంటే ఇష్టం లేదని కాదు. వీళ్ళకి ఇష్టం ఉంది. కానీ వీళ్ళకి తెలియనిదేంటంటే వీళ్ళ నేను నేను రీడింగ్స్‌లో నాకెప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ ప్రియారిటీ లవ్ అయినా సరే, ఎమోషన్స్ అయినా సరే ఇవన్నీ సెకండరీ. వీళ్ళ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనీ. మనీ, స్టేటస్. స్టేటస్ అని చెప్పొచ్చు. మనీ కన్నా ఎక్కువ స్టేటస్. స్టేటస్ అవతల వాళ్ళు చెప్పుకోవాలి. వీళ్ళు ఎలా ఉన్నా సరే వీళ్ళు లోపల కూర్చొని ఈ పెద్ద బంగ్లాలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్నా వాళ్ళకి పర్లేదు గానీ, ఆ బంగ్లాలో ఉండాలి అన్నట్లు అనమాట. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. వావ్! ఈ పర్సన్ చూడు ఎంత సక్సెస్‌ఫుల్లో అని చెప్పి అనుకోవడం అనమాట. ఇట్స్ ఎ నాట్ నైస్ థాట్. యెస్, నాకు తెలుసు అది కరెక్ట్ థాట్ కాదు. అందుకే ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ చూపిస్తూ ఉంది వీళ్ళకి. కానీ వీళ్ళలో ఉన్న లవ్ క్వీన్ ఆఫ్ కప్స్‌తో వీళ్ళు చెప్పేదొకటి, వీళ్ళ కళ్ళలో కనిపించేదొకటనమాట. ఓకే. వీళ్ళకి లవ్ చాలా ఉంది. వీళ్ళేంటంటే చూద్దాము, ఇంక నా పర్సన్ మూవ్ ఆన్ అవుతే మూవ్ ఆన్ అవ్వని, ఇంక అంతా డెస్టినీనే ఆహ్, ఆహ్, మా ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది జరిగేది అంతా డెస్టినీకే వదిలేసేయాలి అని చెప్పి అనుకోవడం అనమాట. ఓకే. ఈ పర్సన్ ఈ ఎనర్జీ 5 ఆఫ్ స్వర్డ్స్ చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తుందిక్కడ. నాకందుకే ఇక్కడ కనెక్షన్ చూస్తుంటే ఇంకా నేను తీయకముందే కనెక్టింగ్ కార్డ్స్ 5 ఆఫ్ స్వర్డ్స్ మీరు ఈ అమ్మాయి చూడండి నీళ్ళలో పడిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మీరు వెంటనే ఒక బరువు అనిపించడము. అయ్యో! నన్ను కాకుండా ఈ పర్సన్ ఇలా చూజ్ చేసుకున్నారే అన్న ఫీలింగ్ అనమాట. రైట్. కొంచెం అప్‌సెట్ అవుతున్నారు. బట్ నాకు తెలిసి వీక్ తర్వాత అది నార్మల్ అవుతుంది. మనం చూద్దాం వీక్లీ ఎనర్జీస్‌లో తెలుస్తుంది గదా! ఓకే. వెరీ మెచ్యూర్‌గా బిహేవ్ చేశారు. అందుకే ఇంక మీరే ఇంకోండి ఇదా సంగతి. సరే మరైతే ఇట్స్ టైమ్ టు పుట్ ఎ వాల్ అని చెప్పి మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవడం అనమాట. వీళ్ళు మీకు చాలా చాలా డౌట్స్‌లో, ఇల్యూషన్స్‌లో పెట్టారు గదా! అదైతే బయటకొస్తూ ఉంది. ఆ ఇల్యూషన్స్ నుంచి మీరు బయటకొస్తున్నారు. ఓవరాల్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇంత జరిగిన ఎనర్జీ షిఫ్ట్‌లో ఏముందంటే మీరు 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ నుంచి మోస్ట్‌లీ బయటికి రావచ్చు. కమ్యూనికేషన్ వల్ల. అట్‌లీస్ట్ ఒక చిన్న ఆహ్, కాన్వర్జేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే. బ్రిడ్జింగ్ ఎనర్జీ చూద్దాము. ఇద్దరికి కామన్ ఎనర్జీ ఏముందో అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద బ్రిడ్జింగ్ ఎనర్జీ బిట్వీన్ ద మజిషియన్ అండ్ ద వరల్డ్. వాట్ ఈస్ ద కామన్ ఎనర్జీ బిట్వీన్ ద మజిషియన్ అండ్ ద వరల్డ్ గాడ్? క్వీన్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. కొంతమందికి వేరే పర్సన్ ఉండే ఛాన్సెస్ ఉంది నా లైఫ్‌లో. పర్సన్ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి వేరేది 7 ఆఫ్ స్వర్డ్స్ వెరీ డిసెప్టివ్ ఎనర్జీ. అబద్ధాలు, లైస్. ఈ పర్సన్ మీతో చాలా చాలా వరకు అబద్ధాలు చెప్పడము. ఓకే. డిసానెస్ట్‌గా ఉండడము. రన్నింగ్ అవే. ఇది మీకు తెలుసు. మీ ఇద్దరి మధ్యలో కామన్ ఎనర్జీ వచ్చేసి 7 ఆఫ్ స్వర్డ్స్ చూపిస్తుంది. వెరీ డిసెప్టివ్ ఎనర్జీ. మీరు కొంచెం ఎక్కడో తెలియని డిసెప్టివ్‌నెస్ మీలో గూడా ఉంది. మీ పర్సన్‌లో గూడా ఉంది. మీలో ఉన్న డిసెప్టివ్ ఎనర్జీ ఏంటంటే ఆహ్, మీరు వీడియోలో మీరు కింద కామెంట్స్ నెగెటివ్ పెట్టినా నో ప్రాబ్లమ్. నేను ఇక్కడైతే హానెస్ట్‌గానే చెప్తున్నాను మీకు. ఓకే. ఎందుకంటే ఇది కామన్ ఎనర్జీ రైట్? ఇద్దరికీ సేమ్ ఉన్న ఎనర్జీ ఇది. 7 ఆఫ్ స్వర్డ్స్ మీకు కూడా ఉన్నట్లేదని అర్థము. అంటే మీరు గూడా సంథింగ్ ఏదో మిమ్మల్ని ఈదర్ మీతో మీరు డిసానెస్ట్‌గా ఉన్నారు. లేకపోతే ఈ పర్సన్‌తో మీరు ఏదో సరే ఇట్స్ ఓకే అని చెప్పి జనరల్‌గా అనుకోవడం అనమాట. అబద్ధం చెప్పడము ఇది. ఓకే. నాకు తెలిసి మీరెలా డిసానెస్ట్‌గా ఉన్నారంటే, మీతో మీరు డిసానెస్ట్‌గా ఉండడం. ఈ పర్సన్ ఒకవేళ హర్ట్ చేసినప్పుడు మీరు పైనికి యాక్ట్ చేయడము, ఓకే. ఐ యామ్ ఫైన్ విత్ ఇట్ అనుకోవడం. కానీ లోపల చాలా హర్ట్ అయ్యారు. ఒకటది. ఇట్ ఈస్ రైట్. మనల్ని మనం అప్‌సెట్ చేసుకోవడమే గదా! అదొకటి. మీ పర్సన్ 7 ఆఫ్ ద వరల్డ్ కార్డ్‌తో ఇది ఎండ్ అయిపోయింది. నేను ఇంకేం చేయలేను. నాకు ఇంకేం అవసరం కూడా లేదు ఈ కనెక్షన్ అనుకోవడము.
అది వాళ్ళతో వాళ్ళు డిసెప్టివ్ ఎనర్జీ అనమాట. కానీ మీ ఇద్దరి మధ్యలోనూ మెజిషియన్ నేను మేనిఫెస్ట్ చేయగలుగుతానని మీరు అనుకుంటున్నారు. కానీ ఎక్కడో కొంచెం డౌట్ ఉంది మీకు. ఈ పర్సన్‌కొచ్చేసి అది అయిపోయిందని అనుకోవడము, అబద్ధాలు చెప్పడము, దే డిడ్ కరెక్ట్. వాళ్ళు కరెక్ట్ చేశారని అనుకోవడము, ఇక్కడ ఒక రాంగ్ థింగ్ అనమాట నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో. ఇల్యూజన్ టైప్. ఒక మీరు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. అదే 7 ఆఫ్ స్వర్డ్స్ వెరీ స్ట్రాంగ్. వెరీ, వెరీ డిసానెస్ట్ ఎనర్జీ. నాట్ బీయింగ్ హానెస్ట్ విత్ ఈచ్ అదర్. ఒకటి ఇద్దరితోనూ హానెస్ట్ ఉండట్లేదు. ఇంకోటి మీతో మీరు కూడా హానెస్ట్ ఉండట్లేదనమాట. ఓకే. ఈ పర్సన్ హానెస్ట్‌గా ఉండకుండా నో నాకు ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పి పారిపోవడము. మళ్ళీ రన్నింగ్ అవే. మీరేంటంటే మీతో హానెస్ట్ ఉండకపోవడం. నేను ఆల్రెడీ చెప్పాను రైట్? కానీ మీరు వెనక్కి తిరిగి చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూడడం ఏంటంటే ఇక్కడ ఇంకా ఏదైనా జరిగింటే బావుండే. ఇంకా వెయిట్ చేయడము మెసేజ్ మళ్ళీ ఏమైనా చెప్తారా అని చెప్పేసి. మీకు తెలుసు అక్కడ ఆన్సర్ ఆల్రెడీ. మీ మనసుకు తెలుసు ఏం జరుగుతుందని. కానీ ఏదో లైక్ ఇంకేదైనా ఉందా అని చెప్పేసనమాట. బ్రిడ్జింగ్ ఎనర్జీ బిట్వీన్ ద మూన్ అండ్ ద 5 ఆఫ్ స్వర్డ్స్ చూద్దాం. మీ ఈ రెండిటి మధ్యలో కామన్ ఎనర్జీయు. 6 ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెన్. ఓకే. ఇద్దరికి మధ్యలో ఇక్కడ మూన్‌కైనా సరే దీనికి 5 ఆఫ్ స్వర్డ్స్‌కి మధ్యలో కామన్ ఎనర్జీ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక న్యూ బిగినింగ్ ఉండింటే బావుండే మన ఇద్దరి మధ్యలో. ఈవెన్ ఒక చిన్న స్టార్ట్ అయినా సరే ఉండింటే అనమాట. ఓకే. ఇది మీరు కాన్వర్జేషన్ జరిగినప్పుడు చెప్పుకోండను అన్నట్లు అని అనుకోవచ్చు. ఓకే. కామన్ ఎనర్జీ. కామన్ ఎనర్జీ మీరైతే ఈ పర్సన్ మీకు సొసైటీ అని చెప్పేసి డ్రాప్ చేసినప్పుడు హర్ట్ అయ్యి ఎమోషనల్లీ వల్నరబుల్ అవ్వడము, ఏదైతే సీక్రెట్ ఉందో అది చెప్పినప్పుడు మీరు కొంచెం అప్‌సెట్ అలాంటిది ఉందా? అది జరిగినప్పుడు మీరేంటంటే అనుకోవడము మీ ఇద్దరి మధ్యలోని కామన్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్‌తో ఇలా వాకింగ్ అవే కాకుండా ఇద్దరు మూవ్ ఆన్ అవ్వకుండా కొంచెం అట్‌లీస్ట్ ఒక న్యూ ప్యాషనేట్ బిగినింగ్ ఉన్నా బావుండే. ఒక చిన్న స్టార్ట్ ఉన్నా బావుండే అని చెప్పి అనుకోవడం అనమాట. మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు. మీరు కూడా అదే అనుకుంటున్నారు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు మీకు ఇక్కడ నేను చెప్పేది. ఇదొచ్చేసి మీ స్పెసిఫిక్ ఫీలింగ్స్. ఇదొచ్చేసి మీ పర్సన్ స్పెసిఫిక్ ఫీలింగ్స్. ఇదొచ్చేసి మీ ఇంటర్ కనెక్టెడ్ ఫీలింగ్స్. ఇద్దరు ఏది కామన్‌గా అనుకుంటున్నారో అని అనమాట ఇప్పుడిది. ఓకే. సో, మీరిద్దరు కామన్ అనుకునేది ఏంటంటే ఏస్ ఆఫ్ స్వర్డ్స్‌తో న్యూ బిగినింగ్ ఉండింటే బావుండే. ఇలా సాబోటేజ్ కాకుండా నేను కూడా ఈ ఈ సొసైటీది కాకుండా వేరేది విని నేను న న నాకు ఈ పర్సన్ అంటే ఇష్టం కాబట్టి వెళ్ళింటే బావుండే అని అనుకోవడం అనమాట అలాంటిది. ఓకే. దీనికి ఇద్దరి మధ్యలో కామన్ ఎనర్జీ చూద్దాము. మీ ఇద్దరి మధ్యలో ద ఫూల్ ఇంకా పేజ్ ఆఫ్ పెంటికల్స్‌తో. 10 ఆఫ్ స్వర్డ్స్. 10 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఎండింగ్ ఎనర్జీ. ఓకే. ఎండింగ్ వచ్చేసి ఏంటంటే మీరొచ్చేసి న్యూ లీప్ ఆఫ్ ఫెయిత్. ఆల్రెడీ ఇక్కడ న్యూ బిగినింగ్ ఉంది చూపిస్తుంది. మీ మనసులో కూడా న్యూ బిగినింగ్ రెక్లెస్. ఈవెన్ ఈ పర్సన్ ఒకవేళ ఇమ్మెచ్యూర్‌గా వచ్చినా సరే, కానీ సంథింగ్ ఏదో పొటెన్షియల్‌తో వస్తే స్టార్ట్ చేయాలని మీరు అనుకున్నారు. రైట్? ఏదైతే ఏంటి ఓకే అని చెప్పేసి. నేను ఇక్కడ మీకు జనరల్‌గా మీ లైఫ్ గురించి కూడా చెప్పాను. సో, లెట్స్ నాట్ ఫోకస్ ఆన్ థట్. ఇక్కడ మీ పర్సన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నేను ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించకుండా ఉండింటే బావుండనమాట. సో, మీ ఇద్దరి మధ్యలో ఒకటి ఏంటంటే కామన్ ఎనర్జీ 10 ఆఫ్ స్వర్డ్స్. ఈ యాంగ్జైటీ, ఈ ఓవర్ థింకింగ్ ఏదైతే అన్నెసెసరీ ఉందో, డిసెప్షన్ ఉందో, ఇది ఎండ్ అయ్యుంటే బావుండు. వేరే సైకిల్ స్టార్ట్ చేసుంటే 10 టు ఏస్ రైట్? ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఒక న్యూ బిగినింగ్ ఉండింటే బావుండు అనమాట. సో, మీ పర్సన్‌కి కూడా ఇక్కడ ఏంటంటే కామన్ ఎనర్జీ తను కూడా చాలా చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. తను కూడా ఈ కనెక్షన్‌కి సంబంధించి జనరల్‌గా లైఫ్‌కి సంబంధించి నేనేం చేయలేకపోతున్నానే, నేనేం చేయలేని స్టేజ్‌లో ఉన్నాను ఇప్పుడు అని చెప్పనమాట. సో, వీళ్ళకి కూడా చాలా పెయిన్ ఉంది. మీకు తెలియకపోయుండొచ్చు ఈ పర్సన్ పెయిన్‌లో ఉన్నట్లు, వీళ్ళు కూడా న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నట్లు. సో, ఈ పెయిన్ ఉన్నందుకు ఈ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారంటే ఇది ఎండ్ అయిపోతే బావుండే. ఈ స్ట్రెస్ అనేది, ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎండ్ అవుతే బావుంటుందే అని చెప్పి కూడా అనుకుంటున్నారనమాట. ఇద్దరిది కామన్ ఎనర్జీ అది. ఇద్దరును ఇది ఈ డార్క్ ఫేజ్ ఏదైతే ఉందో మీ లైఫ్‌లో రైట్ నౌ అది ఎండ్ అయిపోవాలని కోరుకుంటున్నారనమాట. సో, వాట్స్ బిట్వీన్ 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ కామన్ ఎనర్జీ ఆఫ్ 8 ఆఫ్ వాండ్స్. కమ్యూనికేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్ జరిగిన తర్వాత మీరు కొంచెం సాడ్ అవుతున్నారు. ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. వెరీ, వెరీ ఫాస్ట్ కమ్యూనికేషన్. ఓకే. 4 ఆఫ్ వాండ్స్. ఓకే. హ్మ్. ఇక్కడ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత మీరు కొంచెం అప్‌సెట్ అవుతున్నారు. ఓకే. ఎందుకంటే రీజన్ ఈదర్ ఈ పర్సన్ వీళ్ళ లైఫ్‌లో గనుక వేరే పర్సన్ ఉంటే ఒకవేళ మ్యారీడ్ అయితే 4 ఆఫ్ వాండ్స్‌తో దాని గురించి కమ్యూనికేట్ చేసుండొచ్చు. వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే చెయ్యొచ్చు.
చేస్తే ఏమవుతుందంటే మీరు కొంచెం అప్‌సెట్ ఎందుకంటే వాళ్ళు ఆ పర్సన్‌ని చూజ్ చేసుకోవడము, ఆ కనెక్షన్ చూజ్ చేసుకోవడము అలాంటిదుంది. లేదు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ లేదు. మీకు కన్ఫర్మ్ తెలుసు. ఈ పర్సన్ మీ ఈగోని, వీళ్ళ స్టేటసే వీళ్ళది ఇంపార్టెంట్ డబ్బు అలాంటిదనంటే వీళ్ళేంటంటే స్టెబిలిటీ చూజ్ చేసుకోవడము, వాళ్ళేం చెప్పడం అంటే నేను నా లైఫ్‌లో ఇంకా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడే రీయూనియన్ అయితే పాసిబుల్ కాదు అని చెప్పడము. ఓకే. ఇంటిని చూసుకోవాలి. ఇలాంటిదనమాట. సంథింగ్ అలాంటిదో మిమ్మల్ని అప్‌సెట్ చేసింది. కానీ ఇద్దరి మధ్యలోనూ ఏది జరిగింటే బావుండనంటే కమిట్మెంట్ లేని వాళ్ళ కోసం చెప్తున్నానిక్కడ. ఓకే. కమిట్మెంట్ ఇంకా జరగలేదు. బట్ మీకు తెలుసు మీ పర్సన్ ఇష్టం అని జెప్పేసి. ఆ పర్సన్ మీ ఇద్దరు ఎలా ఆలోచించారంటే ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్‌తో ఒక స్టెప్, ఒక న్యూ బిగినింగ్ మన ఇద్దరి మధ్యలో ఉండింటేను, పెళ్లి కమిట్మెంట్ ఇచ్చింటేను బావుండు అని చెప్పి అనుకోవడం అనమాట. ఒక సెలబ్రేషన్. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి, ఎంగేజ్‌మెంట్ లాంటిది జరగడము, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, ఫ్యామిలీకి వెళ్లి అలాంటిది ఏదైనా జరిగింటే బావుండు అని అనుకోవడం అనమాట. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే కొంచెము కమ్యూనికేషన్ వస్తుంది. బట్ రియల్లీ వెరీ డిసప్పాయింటింగ్ వన్. నాట్ మీరంత ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. ఓన్లీ వన్ థింగ్ మీరు ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌కి తీసుకెళ్తుందనమాట ఏది జరిగినా సరే. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను రీడింగ్. ఐ హోప్ మీకిది ఓకే అనిపించిందని అనుకుంటున్నాను. ఎనీవే స్టిల్ వాట్ ఈస్ ది 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇక్కడ మీ కనెక్షన్‌లో జరిగిందే అది. ఎప్పుడూను ఈక్వల్ జస్టిస్ లేదు. 2 వచ్చింది. మైనర్ అండ్ మేజర్ అర్కానా. జస్టిసే లేదు మీ కనెక్షన్‌లో. ఈథర్ ఎప్పుడు ఒకరు ఇస్తూ ఉండడం, ఒకరు తీసుకుంటూ ఉండడము, బ్యాలెన్స్ అనేది లేకపోవడము. అండ్ లేకపోతే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను రాంగ్ థింగ్స్‌కి ఇచ్చాను నా లైఫ్‌లో. ఏదైతే ఇంపార్టెన్స్ వాళ్ళకివ్వకుండా ఆహ్, తప్పదు అన్నట్లు వేరే ఎనర్జీస్‌కి ఇవ్వాల్సొచ్చింది. నా లవ్ అయినా సరే, కంపాషన్ అయినా సరే అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకోటి మనీ గురించి ఫోకస్ చేయడం అనమాట. మీరు కూడా మనీ గురించి ఫోకస్ చేస్తున్నారు. డెఫినెట్‌లీ చూపిస్తుంది మీరు కూడా కొంచెం ఫినాన్షియల్‌గా లోలో ఉన్నారని చెప్పేసి. అందుకే మీరిక్కడ నేనింక దాని మీద ఫోకస్ కాన్సంట్రేట్ చేస్తే బెటర్ అన్నట్లు మీరున్నారనమాట. సో, ఓవరాల్ ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో కొంచెం మీరు గార్డెడ్ ఎనర్జీ లైక్ నాట్ అలోవింగ్ ఎనీవన్ క్లోజర్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ ఆర్ ఎంటరింగ్ వేరే వేరే మనుషుల్ని లైఫ్‌లో ఎంటర్ చేయడానికి కొంచెం దూరంగా ఉన్నారనమాట. సో, మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ కామన్ ఎనర్జీ ఏంటంటే మీరు గార్డెడ్ అవ్వడానికి ముందు ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ బిహేవ్ చేయడానికి సేమ్ ఏంటంటే 6 ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెన్ ఉండింటే బావుండే ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ నాకేమనిపించిందంటే మీరు ఫీలింగ్స్ మీరు పక్కన పెట్టేస్తే మీ కామన్ ఫీలింగ్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. కామన్ ఫీలింగ్స్‌లో మీరిద్దరూ ఒకరితో ఒకరు అబద్ధం చెప్తున్నారు. రైట్? ఇద్దరు అంత క్లియర్‌లీ హానెస్ట్ లేరు. ఇద్దరికీ న్యూ బిగినింగ్ కావాలి. ఇద్దరికీ ఏదో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ కావాలి. ఏదైతే టాక్సిక్ లైఫ్‌లోని మీ లైఫ్‌లో నడుస్తుందో దాని నుండి ఎండ్ అవ్వాలి. ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. మీ ఇద్దరికి తెలియని ఎనర్జీస్ ఇవి. ఇద్దరి మధ్యలో ఉన్న కామన్ ఎనర్జీస్ కానీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. కామన్ ఎనర్జీస్ అయితే చాలా చాలా బావుంది. సేమ్ టు సేమ్ థింగ్ మీ ఇద్దరికి కావాలి లైఫ్‌లో. ఇట్స్ యాక్చువల్లీ నైస్. మీరు హైడ్ చేసిన థింగ్స్ ఇది. ఈ రీడింగ్‌లో చూపిస్తుంది. మీరు మీరేదైతే హైడ్ చేస్తున్నారో ఒకరి నుంచి ఒకరు. మీరైతే క్లియర్‌లీ ఉండొచ్చు ఈ పర్సన్‌తో. బట్ అట్‌లీస్ట్ మీ పర్సన్ కూడా మీలాగా ఏదైతే ఆలోచిస్తున్నారో ఇదనమాట. లాస్ట్ లైన్. రైట్? దట్స్ వెరీ నైస్. బట్ ఎవ్రీవన్ హాస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సైకిల్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, ఇట్ హ్యాపెన్స్ అకార్డింగ్‌లీ. ఎనీవే ఇదొచ్చేసి మీ రీడింగ్ నేను కొంచెం డిఫరెంట్‌గా చేశాను. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది. హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నాకు తెలుసు కొంచెం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఏం చేయలేం కదా! షుగర్ కోటింగ్ రీడింగ్ అయితే ఇవ్వలేము. ఓకే. అండ్ మీతో 50% రెజొనేట్ అవుతే మాత్రమే ఈ రీడింగ్ తీసుకోండి. లేదంటే ఇది మీకోసం కాదని అర్థం చేసుకోండి. ఓకే. ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.